తిరుపతి నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని గరుడాద్రి నగర్లో 27 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు శనివారం ఉదయం ప్రారంభించారు. అనంతరం భూపాల్ హౌసింగ్ కాలనీలో 16.65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. కాగా పార్క్లో 8 లక్షలతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. అలాగే 24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. కాగా 26వ డివిజన్ పరిధిలోని నెహ్రూ వీధిలో 20.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఇంజనీరింగ్ అధికారులు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులుగోరు మురళితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరగా నెహ్రూ వీధి సీసీ రోడ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 60 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, సిల్ట్ తీయడం, పాడైన రోడ్లు బాగు కోసం వెచ్చించినట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. నగరంలో మట్టి రోడ్డు అనేది కనబడకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి వెళ్లిందని, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ శ్యామసుందర్, ఈఈ తులసికుమార్, డిఈ వెంకటప్రసాద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోరు మురళి, వెంకటరత్నం, గంగమ్మగుడి పాలక మండలి సభ్యురాలు మధులత, జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి, భరణి యాదవ్, గీతమాకుల హేమంత్ యాదవ్, సుధాకర్, బాబ్జీ, దూది రమేష్ తదితరులు పాల్గొన్నారు.